ఇది కందిపప్పు అండి. కందిపప్పును ఒక 3-4 గంటలు బాగా నానబెట్టి ఆ తర్వాత పొడి పొడిగా ఉడికించుకోవాలండి. పొడి పొడిగా ఉడికించుకుని మనం ఎలాంటి పోగు లేకుండా ఇలా ఉప్పు, కారం, పసుపు వేసేసి కొద్దిగా నెయ్యి వేసి కలిపేసుకోవాలి. అంతే. చాలా చాలా బాగుంటుందండి జొన్న రొట్టెకి ఇది. ఇది మా ఊర్లో, మా అత్తయ్య వాళ్ళ ఊర్లో చేస్తారు, కవ్వంపల్లిలో. మాకు ఎప్పుడు జొన్న రొట్టెలు తీసుకొచ్చినప్పుడల్లా ఇలా పొడి పొడిగా కందిపప్పుతో పప్పు చేసి తీసుకొచ్చేవారు. అందరం ఎగబడి తినేవాళ్ళము. చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ ఇష్టము. మా బావగారికి, మా వారికి అందరికీ కూడా, మామయ్యకి, అత్తయ్యకి, మా మరిది గారికి అందరికీ కూడా చాలా చాలా ఇష్టమైన పప్పు ఇది. మనకు ఎక్కువ పని లేకుండా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. రొట్టెలకు కూడా చాలా చాలా బాగుంటుందండి. ప్లీజ్ ట్రై చేయండి. ఇంకా ఇంతేనండి. పప్పును ఇట్లా పొడి పొడిగా ఉడికించుకోవాలి మనం, అంతే. వేసుకుంటే ఒక టమాటా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. టమాటా వేసుకుంటే మళ్ళీ ముద్దలాగా అయిపోతుంది. టమాటా వేసుకోకుండా ఇలా ఉప్పు, కారం, పసుపు అండి, అంతే. ఇలా ఊర్లలో అప్పుడు పూర్వకాలంలో రొట్టెలకు, అన్నానికి, దేనికైనా కూడా ఇలాగే ఎక్కువ తీసుకునేవారు. మా ఊర్లో అయితే చాలా ఎక్కువగా ఇది ప్రిఫర్ చేస్తారండి.